అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పెన్షనర్లకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వం నిర్ణీత గడువులోగా కరువు భత్యం డిఏ ఇచ్చిన విధంగానే తమకు కూడా డిఏ మంజూరు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను గురువారం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకులు కలిసి విజ్ఞప్తి చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు డిఏ అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పర్వతారెడ్డి సదానందం గౌడులు మాట్లాడుతూ జూలై 2022 నుంచి రావాల్సిన 4 విడతల 14.56% డిఏ మంజూరు చేయాల్సి ఉండగా ఉత్తర్వులు నేటికి విడుదల చేయకపోవడం శోచనీయమని అన్నారు. దీంతో పాటుగా ఉద్యోగ ఉపాధ్యాయుల వేతన ఇతర సప్లిమెంటరీ బిల్లులు కూడా చాలా కాలం నుంచి పెండింగుల్లో ఉన్నాయన్నారు. ఉద్యోగుల జీతం నుంచి మినహాయించిన జీపీఎఫ్ నుండి అడ్వాన్సులు, పాక్షిక చెల్లింపుల బిల్లులు సైతం నెలల తరబడి పెండింగ్ పెట్టడం వల్ల ఉపాధ్యాయులకు సకాలంలో డబ్బులు అందక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వెంటనే పై అంశాలను పరిశీలించి పెండింగుల్లో ఉన్న 4 డిఏలను మంజూరు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ రాష్ట్ర అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు కత్తి నరసింహారెడ్డి, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.